దక్షిణ చైనా సముద్ర మార్గంలో అనేక రకాలుగా చైనా తన యొక్క పట్టును సాధించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇది మొత్తం మా ప్రాంతం, మా ఇష్టం, నా నీరు, నా ప్రాంతం, నా భూభాగం, నా సముద్రం అన్న విధంగా చైనా చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే అక్కడ రకరకాలుగా తన స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా ఇప్పుడు అనేక దేశాలు, మొత్తం 14 దేశాలు ముక్తకంఠంగా వ్యతిరేకించాయి. అందులో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫిలిప్పీన్స్, అలాగే ఈ దేశాల వెనక యూరోపియన్ యూనియన్ కూడా ఉంది. ఈ 27 దేశాలకు చెందినటువంటి యూరోపియన్ యూనియన్ ముక్తసరిగా వాళ్ళకి సపోర్ట్ చేశారు చైనాకి వ్యతిరేకంగా. దాంతో ఇప్పుడు జపాన్ మరికొంత యాక్టివ్గా మాట్లాడుతూ మీరు ఇలా చేయకూడదు, ఇది చాలా ప్రమాదకరం, మీకు ఏమి హక్కు ఉంది ఇక్కడ మీరు ఈ విధంగా స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి అని చెప్పి. ఎందుకంటే అక్కడ దాదాపు ఒక $25 బిలియన్ వ్యాపారం జరుగుతుంది ప్రతి సంవత్సరం, 25 నుంచి $30 బిలియన్. కాబట్టి ఇక్కడ ఎక్కడికక్కడ తన స్థావరాలు ఏర్పాటు చేసుకొని మొత్తం దీని మీద పట్టు సాధించడానికి చైనా ప్రయత్నాలు చేస్తుంది. అందుకే ఇండో పసిఫిక్ కూటమి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి భారతదేశం కూడా ఇక్కడ భారతదేశానికి మంచి ప్రాతినిధ్యం ఉంటుంది. కాబట్టి అమెరికా మొన్నటి వరకు ఇక్కడ మంచిగానే ఉంది భారతదేశంతో. కానీ ఏమైందో తెలియదు, మొత్తానికి ట్రంప్ గడికి పిచ్చి పట్టింది. మళ్ళీ ఆ ఇండో పసిఫిక్ అనే దాని దగ్గర ఓన్లీ యుఎస్ పసిఫిక్ అని పెట్టాడు. ఇప్పుడు ఏమైంది, చైనా ఇప్పుడు తన యొక్క దీన్ని పెంచుకుంటూ పోతుంది. తైవాన్ కూడా గట్టిగానే పోరాడుతుంది. తైవాన్కి ఒకసారి సపోర్ట్ ఉంటుంది, ఒకసారి సపోర్ట్ ఉండదు. కానీ తైవాన్ మాత్రం ఎప్పుడు సపోర్ట్ ఉన్నా లేకపోయినా తన యొక్క ప్రయత్నాలు చేసుకుంటూ ఉంది. తైవాన్కి భారత్ యొక్క సపోర్ట్ ఉంటుంది, అది డైరెక్ట్గా ఉంటుంది, ఇండైరెక్ట్గా ఉంటుంది. అందుకే తైవాన్ ఇప్పుడు భారతదేశాన్ని విడిచిపెట్టడం లేదు. తైవాన్ ఏ విధంగా కావాలన్నా సరే భారతదేశానికి తన యొక్క టెక్నాలజీని మనకి ఇస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ దేశాలన్నీ ముక్తకంఠంగా చైనాని ఇలా అడిగేసరికి జపాన్కి చెందినటువంటి అక్కడ దౌత్యవేత్తని పీకి పారేసేటటువంటి పని చేసింది చైనా. మీకేంటి సంబంధం, అది మా భూభాగం, మా ఇష్టం, మా యొక్క సముద్రము, మా సముద్ర జలాల్లో మేమేం చేసుకుంటే మీకేంటి అని చెప్పి మళ్ళీ క్లాస్ పీకింది అక్కడ. అంటే ఏదేమైనా సరే ఇప్పుడు చైనా యొక్క గర్వం అయితే అణిచింది. అన్ని దేశాలు ఇక చూస్తూ ఊరుకోవు. ప్రపంచానికి కూడా తెలియాలి కదా చైనా చేస్తున్నటువంటి ఆగడాలేంటో. అందుకే ఈరోజు అంటే భారతదేశం ఎంత చెప్పినా వినరు వీళ్ళు. చైనా ఇలా చేస్తుంది, పాకిస్తాన్ అలా చేస్తుంది అంటే పెద్దగా పట్టించుకోరు. వాళ్ళ వరకు వస్తే కానీ, వాళ్ళ వరకు వచ్చేసరికి ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ వ్యాపారం కూడా ఆగిపోద్ది. వీళ్ళకి కూడా సేమ్ ఇప్పుడు హార్మోజ్ జలసంధిలో ఇప్పుడు ఇరాన్ అంటుంది కదా మాకు ఇది కట్టాలి అని చెప్పి టోల్ ట్యాక్స్, ఇప్పుడు అది కూడా టోల్ ట్యాక్స్ అంటుంది. అంటే చైనా చేస్తున్నటువంటివి వాళ్ళ వరకు వస్తే కానీ వీళ్ళు మాట్లాడరు. ఒకవేళ అది వాళ్ళకి నష్టం లేకపోతే మాట్లాడే ప్రసక్తే ఉండదు. అది భారతదేశం ఒకవేళ ఎంత అరిచికి పెట్టినా మీరు చూసుకోండి అన్నట్లుగానే మాట్లాడతారు. అలాగే పాకిస్తాన్తో కూడా ఏదైనా నష్టం వచ్చినంత వరకు ఇలాగే ఉంటారు వీళ్ళు. అది ఎంత ఉగ్రదేశం అయినా సరే ఏదో ఒక చోట ఎప్పుడో ఒక దగ్గర ఏదో ఒక విధంగా దానికి సపోర్ట్ దొరుకుతూనే ఉంది. ఏదో ఒక రోజు ప్రపంచాన్నంతా కూడా ఉగ్రదాడులతో ముంచెత్తినప్పుడు తెలుస్తుంది. ప్రపంచంలో ఏ చోట ఉగ్రదాడి జరిగినా దాని వెనక పాకిస్తాన్ హస్తం ఉంటుంది. ఆ విషయం ప్రపంచానికి తెలిసినా కూడా మాట్లాడవు, ఎందుకంటే దీని వెనక అమెరికా ఉంటుంది కాబట్టి. కానీ ఏదో ఒక రోజు వీళ్ళందరికీ గట్టిగానే చెంపదెబ్బలు తగిలేటటువంటి పరిస్థితి వస్తుంది.